నమస్తే అండి. మోహన్ మురళి విత్ ఎ ఫ్యూ హార్ట్ ఫెల్ట్ వర్డ్స్. క్రీస్తు శకం 100వ శతాబ్దంలో జోనెల్ అనే ఒక గ్రీక్ పోయెట్ ఒక మెటానమిక్ ఫ్రేజ్ వాడాడు. అదేంటంటే బ్రెడ్ అండ్ సర్కసెస్. బ్రెడ్ అండ్ సర్కసెస్ మెటానమిక్ అంటే అది ఫిగర్ ఆఫ్ స్పీచ్ అండి. బ్రెడ్ అండ్ సర్కసెస్ అనే ఫ్రేజ్ ఇట్ క్యాప్చర్స్ ద ఎసెన్స్ ఆఫ్ హౌ యూ కెన్ కమ్ టు పవర్. అధికారంలోకి వచ్చే దారిని క్యాప్చర్ చేస్తుంది. అది ఏంటి, ప్రజలకి ఫ్రీ బ్రెడ్ ఇచ్చేసి బాగా ఎక్స్‌పెన్సివ్ సర్కసెస్ అందుబాటులో ఉంచితే వాళ్ళు ఆ రందిలో ఉంటారు. ఎవరు అధికారంలోకొచ్చి ఏం చేసినా పట్టించుకోరు అనేది ఒక సిద్ధాంతం. అది ఒక రాజకీయ సిద్ధాంతం అప్పట్లో. అదే సిద్ధాంతం ఇప్పుడు ఈ రోజుల్లో రివర్స్ అవుతుంది. ఏంటంటే ప్రజలకి ఫ్రీ సర్కస్ అందుబాటులో ఉంది. ఫ్రీ సర్కస్ అదే బ్రెడ్ ఎక్స్‌పెన్సివ్ అయిపోయింది. ఫ్రీ సర్కస్ అంటే నా ఉద్దేశంలో అది సోషల్ మీడియా ద్వారా వచ్చే వినోదం. అది వినోదం కావచ్చు, లేకపోతే ఒక టాక్ షో గావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. సో, సోషల్ మీడియా అంటే అది ఫేస్‌బుక్‌లో రీల్స్ కావచ్చు, యూట్యూబ్‌లో వీడియో కావచ్చు, లేకపోతే మరొక ఈ టాక్ షో. ఆ ఫ్రీ సర్కస్ ఇన్ మై ఒపీనియన్ ఈస్ ఈస్ ద ఈస్ ఫిల్డ్ విత్ మిస్‌ఇన్ఫర్మేషన్. ఆ మిస్‌ఇన్ఫర్మేషన్ ప్రజలకు వచ్చి అధికారంలోకి కొన్ని దుష్ట శక్తులు రాగలుగుతున్నాయి. నేను ఏ ఒక్క వ్యక్తిని కావాలని అటాక్ చేయట్లేదు ఇక్కడ. కానీ నాకు ఈ 12 సంవత్సరాలుగా గత 12 సంవత్సరాలుగా నేను ఒక రకమైన అంధకారంలో ఉన్నాను. ఈ అంధకారం ఎలాంటిది అంటే, ఈ సోషల్ మీడియా ద్వారా కబళిస్తున్న ప్రపంచాన్ని కబళిస్తున్న మిస్‌ఇన్ఫర్మేషన్‌ని నేను గమనించలేకపోయాను. ఎందుకు గమనించలేకపోయాను అంటే, నేను ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేసినప్పుడు చాలా ఫిల్టర్స్ ద్వారా చూస్తాను. సో, అది అందరూ అలాగే చేస్తారన్న అపోహలో ఉండటం వల్ల ఇదనమాట. సో, ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ అన్నా ఇది అమెరికా అంటూ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను. తప్పదు. ఎందుకంటే రాజకీయాలు ఆహ్, మనకి మన లైవ్లీహుడ్‌ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఉదాహరణకి హెచ్-1బీ తీసుకోండి. హెచ్-1బీలో ఉన్నవాళ్ళు భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కొన్ని వేల మంది కాదు, లక్షల మంది ఉన్నారు. వాళ్ళు దే ఆర్ స్ట్రగ్గలింగ్. దే ఆర్ స్ట్రగ్గలింగ్ ఏది, అరే! ఇంకో 10 ఏళ్లలో గ్రీన్ కార్డ్ వస్తదా? 15 ఏళ్లలో గ్రీన్ కార్డ్ వస్తుందా? ఈ 15 ఏళ్ళు పెడితే ఇండియాలో పుట్టిన పిల్లలు వాళ్ళ వయస్సు 18 దాటిపోతే వాళ్ళు వెళ్ళిపోవాలి. అది మామూలు సమస్య కాదది. ఆ ఫ్యామిలీకి మామూలు సమస్య కాదు. బట్ వాట్ ఇంపాక్ట్స్ దెమ్? ద పాలిటిక్స్. ఇక్కడ పాలిటిక్స్. సో, అక్కడ సమస్య నిజమైనది. అదే నేను హెచ్-1బీలో వచ్చాను. నేను లీగల్‌గా వచ్చాను. ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళని తిరిగి కొట్టాలి. సబబైన ఆలోచనే. కానీ, కానీ ఆ ఒ ఆ సందేశాన్ని ఇస్తున్న వాళ్ళ వెనక లేని చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. రాజకీయాల మీద వ్యాఖ్యలు చేయడం మూలాన వ్యక్తిగతంగా నాకు రిస్క్ ఉంది. నా ఫ్యామిలీకి రిస్క్ ఉంది. అలాగే నాకు వృత్తిపరంగా గూడా రిస్క్ ఉంది. అయినా సిద్ధపడి చేస్తున్నాను. మరొక విషయం, విజ్ఞానం, వినోదం విజ్ఞానం, విషయం, వి వినోదం. ఈ 3 నా కార్యక్రమంలో నేను 2007లో మొదలుపెట్టిన 'మోహన మురళి గానలహరి'లో ఉన్నాయని జెప్పి అలనాటి శ్రోతలు వారం, వారం 2.5 లక్షలు వినేవారు. వాళ్ళు చెప్పిందే ఇది. ఆ వినోదం అనే పాలుంది చూసారా? నేను చాలను. ఇప్పుడు మీకు దొరికే వినోదం యూట్యూబ్‌లో గాని, ఆహ్, రీల్స్ ద్వారా వచ్చేది అద్భుతమైన వినోదం. అంటే ఐ ఐ ఎంజాయ్ సమ్ ఆఫ్ దోస్ వీడియోస్. చిన్న చిన్న స్కిట్‌లాగా వేసి, డ్రామాలేసి బాగున్నాయి. ఒకప్పుడు పత్రికలలో చిన్న కార్టూన్ వచ్చేది. ఆ కాన్సెప్టే మారిపోయి ఇప్పుడు చిన్న చిన్న వీడియోలు పెట్టి ఐ మీన్ ఇట్స్ గుడ్. లైక్ సమ్ ఆఫ్ ద రైటింగ్ ఈస్ గుడ్, యాక్టింగ్ ఈస్ గుడ్. ఫైన్. అంతవరకు ఫైన్. కానీ ఆ వినోదంలో అది టాక్ షో కావచ్చు, ఈవెన్ ప్యూర్ వినోదం కావచ్చు. అందులో మిస్‌ఇన్ఫర్మేషన్ మిళితం చేసి వస్తే అది చాలా ప్రమాదకరమైనది. నాకు వాట్సాప్‌లో ఫ్రెండ్స్ పంపించే మెసేజ్‌లు ఎంత మిస్‌ఇన్ఫర్మేషన్ ఉంటదో తెలుసా? ఒక మీమ్ ఉంటది. ఆ మీమ్‌లో ఒక సందేశం ఉంటుంది. ఆ సందేశం
ఫిల్డ్ విత్ మిస్ఇన్ఫర్మేషన్. అది యుక్రెయిన్లో ఉండే యుక్రెయిన్లో లేని బయో ల్యాబ్స్ ఉన్నాయని చెప్పే మేము కావచ్చు, ఏదైనా కావచ్చు. సో నా ఉద్దేశం వీలైనంత వరకు, నాకు చేతనైనంత వరకు ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఎదుర్కొంటూ ఉపయోగపడే 4 మాటలు చెప్పాలన్న ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఇది చేస్తున్నాను. సో ఆ చిత్తశుద్ధి ఉంది నాకు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ I feel confident I can connect with the listeners and viewers. So anyway, I just felt like doing this. ఇది ఈ రోజు తారీఖు జనవరి 19, 2025 సంవత్సరం. ఇది స్క్రిప్ట్ ఏం లేకుండా చెప్పానండి. ఆ రికార్డింగ్ చేసింది అలాగే వదిలేస్తున్నాను. నేను మధ్యలో ఎడిట్ కూడా చేయదలుచుకోలేదు అందుకని. సో థ్యాంక్ యూ.